కేబుల్ ఆపరేటర్లు మరియు కార్మికుల గాలిలో వెళ్లాడే కేబుల్ ప్రాణాలకు గ్యారంటీ లేదా అనేటటువంటిది ఉండి ఇప్పుడు కేబుల్ నెట్వర్క్ వెనక్కి పరిస్థితి కనబడుతూ ఉంది అన్నట్టు కనబడుతుంది సిచ్యువేషన్. అంటే కేబుల్ ఆపరేటర్ అంతా అంత సులకన. ఈ ఎసెన్షియల్ సర్వీసులో చనిపోయిన రెవెన్యూ లేకపోతే ఇరిగేషన్ లేకపోతే ఫైర్ సిబ్బందిలో లాగా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించండి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలే. శరవేగంగా విస్తరిస్తున్న మల్టీనేషనల్ కంపెనీల బ్రాడ్బ్యాండ్ వేవ్లో కేబుల్ వ్యవస్థ భవిష్యత్ ఏంటి? లేకపోతే ఎయిర్టెల్ కానీ జియో కానీ లేకపోతే ఇలాంటివి వచ్చి ఆక్యుపై చేసేటటువంటి దాంట్లో ఆ వేవ్లో కేబుల్ నెట్వర్క్ అనేటటువంటిది వ్యానిష్ అయిపోయే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా కేబుల్ వ్యవస్థ అన్నది రానున్న 3 తరాల పాటు కూడా ఉంటుందండి. నుంచి శాటిలైట్ ఇంటర్నెట్లు ఎన్ని వచ్చినా సరే అన్నిటికీ ది ఎండ్లో మాత్రం కేబుల్ అన్నది కనెక్టెడ్ అయ్యి ఉండాల్సిన పరిస్థితి 100% ఉంది. 2015లో అట్టహాసంగా మొదలైన ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఎందుకు వెనకబడింది? ఈ ఏపీ ఫైబర్ నెట్వర్క్ అనేటటువంటిది నిజంగా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టేనా? తక్కువ ధరకే ప్రజలకి ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అందించబడాలన్న కాన్సెప్ట్లో ఏజెన్సీ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించబడాలి, టెలిఫోన్ సేవలు అందించబడాలి, దాంతోపాటు కేబుల్ కూడా చౌకగా వాళ్ళకి అందించబడాలన్న ఉద్దేశం. అప్పటి ప్రతిపక్ష ఇప్పటి పాలకపక్ష నేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ ఫైబర్ స్కామ్తో ఉన్న సంబంధం ఏంటి? దీంట్లో చాలా పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా దాంట్లో గవర్నమెంట్ 380 ఇచ్చింది, బ్యాంక్ నుంచి 420 కోట్లు, అట్లా 800-900 కోట్లు తీసుకున్నట్టుగా మాకు బోగట్. అంత ప్రాజెక్టు 2000 కోట్ల అవినీతి జరిగిందంటే టీడీపీ స్కామ్ చేసింది అని కేసులు పెట్టారు. మరి వైసీపీ చేసింది ఏంటి? అంటే ఈ 5 ఇయర్స్లో దానికి లోన్లు తెచ్చారంటున్నారు, లేకపోతే బీబీఎన్ఎల్ ఫండ్స్ వచ్చాయంటున్నారు. బట్ దాని యొక్క ఫలాలు రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి పబ్లిక్కి అందలేదు, మధ్యలో ఉన్న ఆపరేటర్లకి అందలేదు. డబ్బులు పోసి కడితే వెనక్కి లాభాలు రాని పార్టీ ప్యాలెస్ల కన్నా పెట్టుబడి పెడితే లాభాలు వెనక్కి తెచ్చి ఏపీ ఫైబర్ నెట్వర్క్ మిన్నైనా? మరి ఎవరు అలక్ష్యం చేశారు, ఎవరు లక్ష్య పెడుతున్నారు? పార్టీ కార్యాలయాలు జిల్లాకు ఒకటి 100 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టారు. ₹1 ఆదాయం కూడా నాకు తెలిసి గవర్నమెంట్కి రాదు. బట్ అదే అంటే వీటి మీద పెడితే నాకు తెలిసి ఆదాయం రిటర్న్ వచ్చేటటువంటి పరిస్థితి వీటి మీద కనబడుతూ ఉంది. దాన్ని సజావుగా సాగనిస్తే ప్రభుత్వానికి ఇసుక మీద వచ్చే ఆదాయం కన్నా మద్యం మీద వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఏపీ ఫైబర్ పరిస్థితి ఏంటి? ఏదైతే 10 లక్షల కనెక్టివిటీ అన్నది సకానికి పడిపోయింది. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఈ ప్రశ్నలకు సమాధానాలు D5D డిబేట్లో చూడండి త్వరలో మీ ముందుకు.